నా పేరు మాధురి. వైజాగ్ లోకల్ న్యూస్ వార్తలకి స్వాగతం. వార్తల్లో ముందుగా ముఖ్యాంశాలు. భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభోత్సవానికి రండి, ప్రధానికి సీఎం చంద్రబాబు ఆహ్వానం. పది రోజుల్లో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో పర్యటిస్తా వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఏ భూముల నిబంధనలపై కొత్త జీవో, మంత్రి అనగాని సత్యప్రసాద్. తల్లికి వందనం పేరుతో తల్లులకు చంద్రబాబు మహామోసం, మెరుగు నాగార్జున ఫైర్. ఇక డీటెయిల్స్ చూస్తే ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆగస్టు 1న భోగాపురం విమానాశ్రయ ప్రారంభోత్సవానికి రావాల్సిందిగా ప్రధానిని ఆహ్వానించారు. ఎయిర్పోర్ట్ ప్రారంభోత్సవానికి వచ్చేందుకు ప్రధాని మోదీ అంగీకరించినట్లు తెలుస్తుంది. సుమారు 30 నిమిషాలకు పైగా చంద్రబాబు మోదీ ముఖాముఖి భేటీ అయ్యారు. ధరల సంక్షోభంతో తల్లడిల్లుతున్న పొగాకు రైతుల సమస్యలను స్వయంగా తెలుసుకునేందుకు 10 రోజుల్లో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో పర్యటించనున్నట్టు వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రకటించారు. బుధవారం తాడేపల్లి వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో పొగాకు రైతులతో వైఎస్ జగన్ నిర్వహించిన సమావేశం ముగిసింది. పొగాకుకు సంబంధించి వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన రైతన్నలందరూ కూడా మనం పడతా ఉన్న బాధలు, మనం పడతా ఉన్న సమస్యలు ఏ రకంగా ఇవాళకి దాదాపుగా 94 రోజులు అయినప్పటికీ కూడా వేలం మొదలై ఇవాళకి కూడా కేవలం 20% కూడా కొనుగోలు చేయని పరిస్థితులు రాష్ట్రంలో కనిపిస్తూ ఉన్న నేపథ్యంలో మామూలుగా 100 రోజుల్లోనే ప్రక్రియ పూర్తి కావాల్సిన చోట అలాంటిది 94 రోజులు దాటినా కూడా ఇంతవరకు కేవలం 38 మిలియన్ కిలోలు మాత్రమే కొనుగోలు చేసి, అంటే దాదాపుగా పండిందేమో 232 మిలియన్ కిలోలు, కొనుగోలు చేసిందేమో 38 మిలియన్ కిలోలు, అంటే కేవలం 16.5% పండిన పంటలో మాత్రమే కొనుగోలు చేసిన పరిస్థితులు. ఇలాంటి పరిస్థితుల్లో నిజంగా 100 రోజుల్లో ప్రక్రియనే పూర్తి కావాల్సిన చోట 94 రోజులైనా కూడా కేవలం ఇంత తక్కువ పర్సంటేజ్ మాత్రమే కొనుగోలు చేసిన నేపథ్యంలో ఏ రకంగా రైతు బతకగలుగుతాడు, ఇంకా ఎన్ని రోజులు ఇది ప్రక్రియ సాగుతుంది? దాని అర్థం ఏమిటి అని అంటే మళ్ళా కర్ణాటకలో మళ్ళా సుబాడని చెప్పినట్టు సెప్టెంబర్లో మళ్ళీ అక్కడ స్టార్ట్ అయినప్పుడు మళ్ళా సగం మంది ట్రేడర్లు న్యాచురల్గా అటువైపునికి మళ్ళీపోయే పరిస్థితి న్యాచురల్గా వస్తుంది. కాబట్టి అంతంత ఫుల్ స్టాప్ పెట్టే కార్యక్రమమే జరుగుతుంది. సో మన దగ్గర ఇంకా పంట కొనుగోలు చేసే కార్యక్రమం కూడా జరగని పరిస్థితి ఉంటుందన్న భయాందోళన మధ్య ఈరోజు మన గోడు వెలిపించుకుంటా ఉన్నాం. నిజంగా చంద్రబాబు నాయుడు గారు రివ్యూ మీటింగ్లు పెట్టి 200 ధర తగ్గకూడదు అని చెప్పి ఆయన చెప్తే, ఆయన చెప్పిన మరుసటి రోజే పొదిల్లో 179, టంగుటూరులో 184, కనిగిరిలో 184, కందుకూరులో 186, జంగారెడ్డిగూడెంలో 170, గోపాలపురంలో 170 ఈ రేట్లకు తగ్గిపోయి కొనుగోలు చేస్తూ ఉన్నారు అని అంటే సిండికేట్కి ఏ రకమైన బలం ఉంది అన్నదానికి నిదర్శనం ఇది. నిజంగా మొట్టమొదటిసారిగా అసలు టొబాకో బోర్డు ఎందుకు పెట్టినారు?
టొబాకో బోర్డులో రైతులకు మంచి జరగాలి అనే ఉద్దేశంతో వ్యాపారులను ఒక ప్లాట్ఫామ్ మీదకి తీసుకొచ్చి ఆ ప్లాట్ఫామ్లో వివిధ రకాల వ్యాపారాలు పార్టిసిపేట్ చేస్తే ఆ వ్యాపారులు పార్టిసిపేట్ చేసిన నేపథ్యంలో కాంపిటీషన్ క్రియేట్ అవుతుందని, తద్వారా రైతులకు మేలు జరుగుతుందనే ఉద్దేశంతో టొబాకో బోర్డు అనేది క్రియేషన్ అనేది జరిగింది. కానీ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వ పుణ్యాన ఏ రకంగా పరిస్థితి మారిపోయిందనంటే, చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వస్తూనే ఈ సిండికేట్కి అందరికీ కూడా కొమ్ములు వస్తాయి. సిండికేట్ మొత్తం ఏకమయ్యి చంద్రబాబు నాయుడు చెప్పేది మాత్రం చెప్తా ఉంటాడు, మనం చేసేది మనం చేస్తూ ఉంటాం అనే ధైర్యము ఈ పంటే కాదు, ఆక్వా పంటకైనా అంతే, ఈ పంటకైనా అంతే, ఏ పంట అయినా అంతే. దళారీల వ్యవస్థని నడుస్తూ ఉంది. వెంటనే ధరలు పతనమైపోయి చివరికి ఈ రకమైన దారుణమైన రేట్లకు పడిపోయిన పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. చివరికి ఇంకా రైతులు ఇంకా ఏదో ఒక రేటు కొనుక్కున్నాయా నాయన, మేము మమ్మల్ని బతికించండి స్వామి అనే పరిస్థితిలోకి రైతులు తెగమ్ముకునే పరిస్థితిలోకి వ్యవసాయం అంతా కూడా దిగజారిపోతా ఉన్న పరిస్థితులే కనిపిస్తూ ఉంది. ఇటువంటి పరిస్థితి రాకూడదు అనే ఉద్దేశంతోనే, ఇటువంటి పరిస్థితి ఉంది అనే ఉద్దేశంతోనే గతంలో మనం వచ్చినప్పుడు మార్క్ఫెడ్ను కూడా కాంపిటీషన్ మొట్టమొదటిసారిగా రాష్ట్రంలో ఎప్పుడు జరగని విధంగా మార్క్ఫెడ్ను ప్లాట్ఫామ్ మీదకి దింపినాం. ఎప్పుడైతే మార్క్ఫెడ్ను రాష్ట్ర ప్రభుత్వం ప్లాట్ఫామ్ మీదకి దింపి, ఎప్పుడైతే కొనుగోళ్లలో పార్టిసిపేట్ చేసే కార్యక్రమం, ఎప్పుడైతే రైతుల తరపున మార్క్ఫెడ్ రంగప్రవేశం చేసిందో, అప్పుడు మార్కెట్లో కాంపిటీషన్ జెన్యూన్గా క్రియేట్ అయింది. ఆ రోజుల్లో మార్కెట్లో మనం ఆ రకమైన కాంపిటీషన్ క్రియేట్ చేయగలిగినాం కాబట్టి సిండికేట్ను, కార్టెల్ను బ్రేక్ చేసినాం. సిండికేట్, కార్టెల్ ఎప్పుడైతే బ్రేక్ అయిందో, గవర్నమెంట్ ఎప్పుడైతే సీరియస్గా తీసుకోవడం మొదలుపెట్టిందో, అప్పుడు భయం మొదలయ్యి రేట్లు పెరిగినాయి. అసలు ఈరోజు చంద్రబాబు నాయుడు చెప్పిన తర్వాత కూడా రేట్లు ఇంత దారుణంగా పడిపోయిన తర్వాత కూడా పరిస్థితి ఏమిటి అని అంటే, 94 రోజులు అయిపోయినా కూడా కొనుగోలు చేసింది కేవలం పండిన పంటలో 16.5% మాత్రమే పంట కొనుగోలు చేసిన పరిస్థితులు ఒకవైపున ఉంటే, మరోవైపున పరిస్థితులు నో బిడ్లు, లో బిడ్స్, భారీగా బేలు రిజెక్ట్ చేయడము, ఇవన్నీ కూడా కనిపిస్తూ ఉన్నా కూడా ఇంతవరకు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వము ఈ కంపెనీలు ఏదైతే ప్లాట్ఫామ్ మీదకి వచ్చి ఆక్షన్లో పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారో, వీళ్ళు మాట వినకపోయినా కూడా వీళ్ళ మీద ఎన్ని కేసులు పెట్టినారు? ఇంతవరకు కేసులు పెట్టింది లేదు. ఎన్ని లైసెన్సులు సస్పెండ్ చేసినారు? ఇంతవరకు లైసెన్సులు సస్పెండ్ చేసింది లేదు. ఎంతమందిని బ్లాక్ లిస్ట్ చేసినారు? ఇంతవరకు బ్లాక్ లిస్టులు చేసింది లేదు. ఏ రకమైన భయము పెట్టుకోకుండా, మార్క్ఫెడ్ను రంగప్రవేశం చేయనీయకుండా మొత్తం అడ్డుకుంటే చంద్రబాబు నాయుడు గారు, ఇక రైతులకు ఏ రకంగా లాభం జరుగుతుంది? రైతులకు లాభం జరగాలి అని అంటే రెండు జరగాలి. నిషేధిత జాబితా 22A నుంచి భూములను తొలగించే నిబంధనలు సరళీకృతం చేస్తూ నేడు కొత్త జీవో తీసుకొస్తున్నామని ఏపీ రెవెన్యూ శాఖ మంత్రి అనకాని సత్యప్రసాద్ తెలిపారు. ఆ జాబితాలో భూములు నమోదు చేసే నిబంధనలకు కఠినతరం చేసినట్లు చెప్పారు. ఇకపై 22A నిర్వహణ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ ఐజీ పరిధిలో ఉంటుందని చెప్పారు. ఈరోజు ఏదైతే 22A ఉందో, ముఖ్యంగా దాని విధి విధానాలు, దాని సరళీకృతం, రాబోయే రోజుల్లో ఏదన్నా భూమి 22Aలో పెట్టాలి అంటే తీసుకోవాల్సిన ప్రాసెస్. ఎందుకంటే ఈ ప్రభుత్వం ఎప్పుడు కూడా రైతులు, భూ యజమానుల యొక్క సెంటిమెంట్ పై చాలా సానుకూలంగా, చాలా పాజిటివ్గా ఉంటుంది. కాబట్టి ఎక్కడ ఇబ్బంది జరగకూడదు అనేది. గత ప్రభుత్వాల్లో చాలా దగ్గర జరిగినటువంటి అవకతవకలు అవ్వచ్చు, రకరకాల యాక్ట్లు అవ్వచ్చు, అవి దీన్ని 22Aని అనుసంధానం చేసుకుంటూ పేద ప్రజలకి అన్యాయం చేస్తున్నారు. కాబట్టి దాని మీద తెలియజేయడం కోసం అంటే రెండు విధాలు 22Aలు తీయటం ఏంటి, పెట్టడం ఏంటి అనేది చాలా సరళీకృతమైన, అంటే తీసేయడానికి సరళీకృతం చేశాం. పెట్టాలి అంటే చాలా కఠినతరంగా, జవాబుదారీతనంతో ఉండే విధంగా ఈరోజు కొత్త జీవో ఇవ్వబోతా ఉన్నాం. దానికోసం మీకు అందరికి కూడా ముందుగా తెలియజేయడం కోసం ఆ పత్రికా సోదరులు అందరూ కూడా పిలవడం జరిగింది. అలాగే ముఖ్యంగా జీవో నెంబర్ 396 ఉందో చాలా మంది అపోహలు పడతా ఉన్నారు. దాని మీద కూడా చర్చించడం కోసం ఇది పెట్టడం జరిగింది.
మిత్రులారా, ఏదైతే ప్రభుత్వం భూమి, దేవాదాయ భూమి, అసైన్ భూమి, అలాగే సీలింగ్ మిగులు భూములు అన్యాక్రాంతం కాకుండా ఉండడం కోసం బేసిక్గా ఈ 22A అనేది రూపకల్పన 2007లో జరిగింది. దానికి 1908 సెక్షన్లో మార్చి దాన్ని 22Aలో దాంట్లో చేర్చడం జరిగింది. అయితే ఈ ఆస్తుల నిర్వహణ కోసం చాలా పారదర్శకమైన విధానం ఉండాలి. అలాగే స్థిరమైన మరియు ఒకే ఒక విధానం ఉండాలనే లక్ష్యంతో ఈరోజు ఈ యొక్క సెక్షన్ అంతా కూడా ఈ సర్కులర్లు కానీ సూచనలు గతంలో ఏదైతే ఇచ్చామో మేము ఈ యాక్ట్ 1908లో మనం ఏదైతే పొందపరిచామో అన్ని కూడా రద్దు చేస్తూ ఈరోజు నూతనంగా 22A జియో కూడా ఈరోజు రిలీజ్ చేస్తున్నాం. అంటే గతంలో మేము ఇచ్చినటువంటి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇచ్చిన అన్ని సర్కులర్లు కూడా రద్దు చేస్తూ ఈరోజు నూతనంగా అవన్నీ కూడా మీకు నోట్స్ కూడా మీకు అందరికి కూడా ప్రింటెడ్ ఫార్మాట్స్ మీకు కూడా ఇస్తారు. మీరు కూడా చదువుకోవచ్చు, మీరు కూడా రేపొద్దున రాసుకోవాలి, మీరు కూడా ప్రజలకు తెలియజేయాలి. ఎందుకంటే దాంట్లో ఎక్కడన్నా కూడా అధికారులు స్పందించకుండా ఇంకా ఇబ్బందులు పెడతా ఉంటే కొందరు ఎక్కడన్నా ఆఫీసర్స్ కాదు పొలిటీషియన్స్ అవ్వచ్చు ఇబ్బంది పెడతా ఉంటే మా దృష్టికి కూడా మీరు మీ యొక్క మాధ్యమం ద్వారా మాకు తెలియజేయాలని చెప్పేసి ఆ యొక్క కాపీస్ కూడా మీ అందరూ కూడా మేము ఇవ్వడం జరుగుతూ ఉంది. దీనికి ఇప్పుడు మేము ముఖ్యంగా ఏం చేస్తా ఉన్నామంటే ఈ యొక్క ప్రక్రియ నిషేధ ఆస్తుల యొక్క ఏకైక సెంట్రలైజ్డ్ మరియు అధికారిక డేటాబేస్ నిర్వహణ కేవలం ఇన్స్పెక్టర్ జనరల్ ఎవరైతే ఉన్నారో మాకు రిజిస్ట్రేషన్ శాఖ వారి ఆధ్వర్యంలో ఉంటుంది. ఇంకెవ్వరు పడితే అక్కడ వారు 22A తీయటం కానీ లేదా వాళ్ళ దగ్గర తిరగడానికి అవసరం లేకుండా ఆ యొక్క విధి విధానాలు చేసే అన్ని పూర్వమైంది. ఆర్డీఓకి సబ్ కలెక్టర్ మేము ఇచ్చినటువంటి అధికారాలని దాన్ని ఒకే ఒక సెంట్రలైజ్డ్ డేటాబేస్లో దాన్ని మనం తీయాల్సిన పరిస్థితి ఉంటుంది. అలాగే ముఖ్యంగా వ్యవసాయ భూములకైతే వెబ్లాండ్ 2.0 ఏదైతే ఉందో అదే ప్రామాణికంగా ఉంటుంది. వెబ్లాండ్ 2.0 అంతే తప్ప ఎక్కడ కూడా మాన్యువల్ ఎంట్రీ అనేది పూర్తిగా ప్రొహిబిట్ చేస్తూ ఉన్నాం. ఏదైతే మాన్యువల్ ఎంట్రీ ఉన్నాయో అవన్నీ కూడా ఎక్కడ కూడా దాని గురించి మనం చేయకుండా విధంగా మనం ఇస్తూ ఉన్నాం. అలాగే ప్రతి వారం కూడా ఐజీఆర్ఎస్ గారు ఎవరైతే ఉన్నారో వారి వెబ్లాండ్ 2.0 డేటాబేస్ని సింక్రనైజ్ చేసుకుని అందరికి కూడా ఓపెన్ డొమైన్లో ఉండే విధంగా ఈ కార్యక్రమం చేస్తాను. అట్లాగే అయితే ఏపీఐఏసీ ఉందో, ఏపీఎంబీ ఉందో, మ్యారిటైమ్ బోర్డు ఉందో ఈ పేరుతో కూడా కొత్తగా భూమి వర్గీకరణ కూడా ఇప్పుడు చేస్తాను. ఎందుకంటే ఇవన్నీ లేని క్రమంలో కొన్ని ఇబ్బందులు కొన్ని ఇబ్బంది పడతా ఉన్నారు కాబట్టి అవన్నీ కూడా సపరేట్గా మనం ఈ వెబ్లాండ్లో వాటికి వర్గీకరణ చేస్తూ ఉన్నాం. అలాగే సీలింగ్ సర్ప్లస్ ఏదైతే ఉన్నాయో వాటిని కూడా ఐజీఆర్ఎస్ డేటాబేస్లోకి మనం పంపిస్తూ ఉన్నాం. నోటిఫైడ్ ఆస్తులన్నీ కూడా రిజిస్ట్రేషన్ కాకుండా నిషేధించాలంటే రాష్ట్ర ప్రభుత్వం గెజెట్ నోటిఫికేషన్ జారీ చేయాల్సిన అవసరం ఉంటుంది. వితౌట్ దట్ ఇట్స్ నాట్ పాసిబుల్. అలాగే కోర్టు కేసులు మరియు ఇతర కేటగిరీ కింద ఐజీఆర్ఎస్ డేటాబేస్లో ఉన్న ఎంట్రీలు కోర్టు తీర్పులకు అనుగుణంగా వాటి ప్రకారం ఇచ్చిన గెజెట్ నోటిఫికేషన్ ఉంటేనే కోర్టు కేసులు మరియు ఇతర కేటగిరీల కింద ఈ ఉంటాయి. అలాగే ముఖ్యంగా గ్రామకంఠ భూములు మేము గతంలో కూడా ఇచ్చినాం. ఎట్టి పరిస్థితుల్లో కూడా 22Aలో ఉండడానికి వీలు లేదు. అది చాలా కఠినంగా మేము ఈ రోజు కూడా మళ్ళా తెలియజేస్తా ఉన్నాం. మేము ఎప్పుడు చెప్తున్నాం పట్టా భూములు ఎట్టి పరిస్థితుల్లో కూడా 22Aలో ఉండకూడదు. ఎందుకంటే ఒక్క సర్వే నంబర్లో ఎక్కడో ఒక దగ్గర చిన్న వేరే అంటే అది ఎండోమెంట్స్ అవ్వచ్చు వేరే క్లాసిఫికేషన్లో భూమి పరంగానే మొత్తం అంతా పెట్టడం కూడా చాలా స్ట్రిక్ట్గా మేము తీసుకుంటాము. దాన్ని సబ్ డివిజన్ చేసి ఏదైతే క్లియర్గా ఉందో దాన్ని 20A నుంచి రిమూవ్ చేయాలని చెప్పే లక్ష్యంగా మేము చేస్తా ఉన్నాం. అలాగే ముఖ్యంగా ఏదైతే ఆల్రెడీ క్రమబద్ధీకరించినటువంటి యూఎల్సీ భూములు ఉన్నాయో ఆ ఆస్తులు అవి కూడా జాబితా నుంచి మేము 22A నుంచి కూడా తీసేయాలి ఇమీడియట్గా అని చెప్పేసి కూడా మేము ఈరోజు ఈ జీవో ఇస్తా ఉన్నాం. అలాగే ముఖ్యంగా ఏపీఎస్ఎఫ్సి వద్ద తాకట్టులో ఉన్న భూములు వేలం వేసినప్పుడు కొన్నప్పుడు లేదా ఆర్డీఓ సబ్ కలెక్టర్ నిషేధ ఆస్తుల జాబితా నుంచి వెంటనే తీసేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఏపీఎస్ఎఫ్సి నుంచి కొన్నవి కూడా మాకు 22Aలో ఉన్నాయని చెప్పారు కాబట్టి అవి కూడా తీసేయాలని చెప్పేసి ఈరోజు ఈ జీవో తెలియజేస్తుంది. అలాగే రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు అలాగే పిఎస్సిఎస్ అవ్వచ్చు అలాగే డిసిసిబి బ్యాంకులు అవ్వచ్చు ఇతర షెడ్యూల్ బ్యాంకులు అన్నీ కూడా తాకట్టులో ఉన్న అసైన్డ్ భూములు గతంలో రిజిస్టర్ చేసి ఉంటే అవి కూడా 22Aలోంచి ఈరోజు తొలగిస్తా ఉన్నాం. ఇవన్నీ కూడా ఒక మంచి సూపరిణామం. చాలా మందికి ఉన్నటువంటి ఇబ్బందులు తొలగిపోయి గతంలో ఏదైతే పిఎస్సిఎస్లో అసైన్ భూములు కొనున్నప్పటికి కూడా సొసైటీలో పెట్టుంటారు వాళ్ళు అవన్నీ కూడా 22A నుంచి ఈరోజు నుంచి పూర్తిగా తీసే విధానం మేము ఈరోజు వే ఫార్వర్డ్ మేము ఇస్తా ఉన్నాం. అలాగే అర్బన్ లోకల్ బాడీలో ఆమోదించబడిన లేఅవుట్లో భాగంగా ఉన్న భూములను రిజిస్టర్ చేయాలి. ఎందుకంటే గతంలో ఎప్పుడూ లేఅవుట్లు అయిపోయి అవన్నీ కూడా 22లో చాలా ఇబ్బంది పడతా ఉన్నారు. ఇవన్నీ పాతకాలం. ఎన్నికల సమయంలో ఇంట్లో ఎంతమందికి పిల్లలుంటే అంతమందికి ఒక్కొక్కరికి 15,000 రూపాయల చొప్పున తల్లికి వందనం అందిస్తామని హామీ ఇచ్చిన చంద్రబాబు అధికారంలోకి వచ్చాక తల్లులను నిలువున మోసం చేశారని వైఎస్ఆర్సీపీ బాపట్ల జిల్లా అధ్యక్షుడు మాజీ మంత్రి మేరుకు
నాగార్జున మండిపడ్డారు. మొదటి ఏడాది పథకాన్ని పూర్తిగా ఎగ్గొట్టి రెండో ఏడాది అరకొరగా అమలు చేసి మూడో ఏడాది బడ్జెట్లోనే భారీగా నిధులకు కోత పెట్టారని ధ్వజమెత్తారు. పరచడానికి గొప్ప కార్యక్రమాన్ని జగన్మోహన్ రెడ్డి గారు చేస్తే మీరేమో జగన్ గారు పేదరికాన్ని కారణం కాకూడదు, ఏ బిడ్డ చదువు మానుకోకూడదని చెప్పేసి కార్యక్రమం చేస్తే జగన్ గారు ఒక గేమ్ చేంజర్ లాగా, మీరేమో నేమ్ చేంజర్ అయ్యాడు. అమ్మఒడిని తీసుకెళ్లి తల్లికి వందనం అన్నారు. సరే, 15,000 రూపాయలు ఇస్తానని చెప్పి మొదటి సంవత్సరం చేతులెత్తేశారు. దరిదాపు ఈ రాష్ట్ర చరిత్రలో ఇచ్చిన హామీలను నిర్వర్తించటంలో మేటి జగన్మోహన్ రెడ్డి గారు అయితే వాటిని ఎగ్గొట్టంలో సాటి చంద్రబాబు నాయుడు గారని చెప్పడానికి మొదటి సంవత్సరం చేతులెత్తేశారో, రెండవ సంవత్సరం యుడైన్ లెక్కల ప్రకారం దరిదాపు 87,41,000 మందికి మీరు తల్లికి వందనం ఇవ్వాలిస్తే 67,67,47,000 మందికి మీరు ప్రపోజల్స్ పెట్టారు. దరిదాపు 20 లక్షల మంది విద్యార్థులకు మీరు అమ్మఒడి మీరు చెప్పిన పేరైనటువంటి తల్లికి వందనాన్ని ఇవ్వకుండా మోసం చేశారంటే ఈ రాష్ట్రంలో పేద పిల్లల గురించి, పేదల యొక్క పిల్లల చదువుల గురించి జగన్మోహన్ రెడ్డి గారు గొప్ప కార్యక్రమాలు చేస్తే మీరు ఏ విధంగా తిరోధకాలు ఇచ్చారో అర్థమవుతోంది. నేను ఒక విషయాన్ని ప్రస్తుతంగా మిమ్మల్ని అడగాలనుకుంటున్నాం. దరిదాపు జగన్మోహన్ రెడ్డి గారు ఈ పథకానికి 13,112 కోట్లకు పైబడి కేటాయిస్తే మీరు 10,120 లక్షల కోట్ల రూపాయలను మీరు అలాట్ చేశారంటే ఈ 3 ఏళ్లలో దరిదాపు తల్లులకు ఎంత నష్టం వాటిల్లిందో, ఎన్ని కోట్లు ఎగరామం పెట్టారో అర్థమవుతా ఉంది. ఈరోజు దరిదాపు 2023-24కు సంబంధించి యుడైన్ లెక్కల ప్రకారం 87,41,888 విద్యార్థులకి 15,000 చొప్పున దరిదాపు 13,112 కోట్లకు పైబడి అవసరం. కానీ మీరు 2000 అధికారంలోకి వచ్చిన తర్వాత ఏమో మొదటి సంవత్సరమే కొట్టారు. 2024-25 సంవత్సరానికి దరిదాపు ఒక పైసా ఇవ్వాల, అంటే దరిదాపు 13,112 కోట్ల రూపాయలు ఎగ్గొట్టారు కదా. దానికి ఏం సమాధానం చెప్తారు చంద్రబాబు గారు అడుగుతా ఉన్నాం. అలాగే 2025-26 సంవత్సరానికి సంబంధించి జీవో నంబర్ 27 ప్రకారం 10,090 కోట్లు మీరు అనౌన్స్ చేశారు. కానీ దరిదాపు ఆ లెక్క ప్రకారమే చూసుకుందాం, మీరు అనౌన్స్ చేసింది ఈనాడు పత్రికలో మీరు ఇచ్చినటువంటి యాడే 10,120.78 కోట్ల రూపాయలు మీరు ఎలాట్ చేస్తున్నట్టు మీరు పత్రికా ప్రకటన ఇచ్చారు. అయితే దీనిలో రివైజ్డ్ బడ్జెట్ దరిదాపు 8,389 కోట్లని మీరే ప్రపోజల్స్ పెట్టారు. కానీ మీరు ఇచ్చింది ఎంతో తెలుసా? 6,377 కోట్లు. జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చింది పేద ప్రజల కోసం ఎన్ని వేల కోట్ల రూపాయలు? గోపాలపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలో ఎల్లపువానిపాలెం సమీపంలో భగత్ సింగ్ నగర్ శివారులో రైల్వే ట్రాక్ పక్కన సగం కాలిన స్థితిలో ఓ వ్యక్తి మృతదేహం లభ్యమైంది. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. అంటే సంతకం పెట్టుకుని మాకు ఒక్కడికే 5 days అయిపోతుంది.
సుబ్బారావు అండి. నేను 465 విఆర్ అండి. అయితే 466 దాని ఇన్ఛార్జి నేను. అయితే ఇక్కడ తెలియని ఒక ఆయన సార్ విఆర్ఓ సార్ మీ ఏరియాలో ఎలా సగం కాలం శ్రమ ఒకటి ఉన్నది అని నాకు సమాచారం ఇచ్చిందంటే నేను తక్షణం వచ్చి ఏరియాని అంతా చూడటం జరిగింది. చూసినట్లయితే ఆ మనిషి ఎవరు సగం ఖాళీ వ్యక్తున్నారు. అయితే ఒంటి పైన అయితే ఎలాంటి దెబ్బలు లేవు. అవన్నీ సగం కాలితే అంటే మేము పోలీస్ స్టేషన్ వారికి సమాచారం ఇవ్వడం జరిగింది. పోలీసు వారు వచ్చి సిఐ గారు ఎస్ఐ గారు వాళ్ళు వచ్చి ప్రజెంట్ క్లూ టీమ్ వాళ్ళందరూ కూడా వచ్చి ఇక్కడ ఎంక్వైరీ చేసి చూడటం అనేది జరిగిందండి. వాస్తవాలు ఫర్దర్ విషయాలు ఎంక్వైరీలో తేలుతుంది. ఈరోజు మార్నింగ్ సుమారు 7 నుంచి 8 మధ్య ప్రాంతంలో భగత్ సింగ్ నగర్ చెందినటువంటి విఆర్ఓ గారు కాల్ చేసి ఒక అన్ఐడెంటిఫైడ్ డెడ్ బాడీ ఇక్కడ భగత్ సింగ్ నగర్ రైల్వే ట్రాక్ దాటిన తర్వాత సగం గాయాలతో కాలు ఉందని చెప్పి రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. దాని మీద ఇమీడియట్ గా సీన్ ఆఫ్ అఫెన్స్ చూసినట్లయితే సుమారు 40 నుంచి 45 సంవత్సరాల వయసుకి వెళ్ళిన ఒక మగ వ్యక్తి సగం కాలిన గాయాలతో చనిపోయి ఉన్నాడు ఈ చుట్టూ కింద భాగంలో. గమనిస్తే ఆయన వేసుకున్నటువంటి లోవరు మొత్తం అంతా కాలిపోయింది. ఎడమ కాలుకు మాత్రం చిన్న పార్ట్ ఒకటి ఉంది. అదేవిధంగా రౌండ్ నెక్ టీ షర్ట్ వేసుకున్నాడు. ఆ నెక్ దగ్గర తప్పించి మిగతా భాగం కాలిపోయి ఉంది. శరీరం మీద ప్రస్తుతానికి ఎటువంటి గాయాలు కూడా మనకి కనిపించలేదు. నేరస్థలం వద్ద కాలిపోయినటువంటి సెల్ ఫోన్ కూడా ఒకటి ఉంది. దానికి మేము క్లూస్ టీమ్ తెప్పించాము, ఫింగర్ ప్రింట్ క్లూస్ టీమ్, అదేవిధంగా ఆర్ఎఫ్ఎస్ఎల్ టీం వచ్చారు, డాగ్ స్క్వాడ్ని కూడా తెప్పించాము, కేసు నమోదు చేసాము, దర్యాప్తు చేస్తాము. దర్యాప్తులు ఏమైనా ఫర్దర్ వచ్చినట్లయితే ఎప్పుడు జరిగింది అనుకుంటున్నారు? ఇది డెడ్ బాడీ యొక్క కండిషన్ బట్టి దాని యొక్క పొజిషన్ బట్టి చూసుకుంటే నైట్ జరిగి ఉండొచ్చు అని చెప్పి అనుమానం వ్యక్తం చేస్తున్నాం. కూటమి ప్రభుత్వం జారీ చేసిన జీవో నెంబర్ 396కు వ్యతిరేకంగా దస్తావేజు లేఖర్లు చేపట్టిన రాష్ట్ర వ్యాప్త పెంటౌన్ ఆందోళన సోమవారం ప్రారంభించారు. ఈ నెల 31వ తేదీ వరకు కొనసాగనున్న ఈ ఆందోళనలో భాగంగా విశాఖ జిల్లాలోని సబ్ రిజిస్టర్ కార్యాలయాల్లో దస్తావేజు లేఖర్ల 3వ రోజు విధులు బహిష్కరించారు. దీంతో రిజిస్ట్రేషన్ కార్యకలాపాలపై కొంత ప్రభావం పడింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకొచ్చిన 396 జీవోని వ్యతిరేకిస్తూ ఈ రాష్ట్రంలో 296 ఎస్ఆర్ఓ ఆఫీసులు ఉన్నాయి. అంటే సబ్ రిజిస్టర్ ఆఫీస్. 296 ఎస్ఆర్ఓ ఆఫీసులో కూడా ఇంచుమించుగా ఒక 3 నుంచి 4 లక్షల మంది దస్తావేజ్ లేఖలు ఈ ధర్నాలో పాల్గొన్నారు. వాళ్ళు నిన్నటి నుంచి ఈ నెల 30 తారీఖు వరకు ధర్నా చేయడానికి మేము ముందుగా ప్లాన్ చేసుకున్నాం. ఒకవేళ గవర్నమెంట్ మా యొక్క నిరసనని యాక్సెప్ట్ చేసి మేమైతే డిమాండ్ చేస్తున్నామో దస్తావేజ్ లేకనే దస్తావేజ్ తయారు చేయాలి అన్న విధానాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం. ఆ డిమాండ్ ఒకవేళ తలొక్కితే ఈ సమ్మెని విరమిస్తాం. ఒకవేళ అలా కాకుండా ఆర్ఎస్కేల ద్వారా రిజిస్ట్రేషన్ చేస్తామని కానీ గవర్నమెంట్ అదే విధానాన్ని కొనసాగిస్తానంటే మాత్రం ఈ 30 తారీఖు వరకు ధర్నా చేస్తాం. అదేవిధంగా ఇదే కంటిన్యూ చేస్తే స్టేట్ కమిటీ వారు ఇచ్చిన పిలుపు మేరకు భవిష్యత్తులో మా కార్యాచరణ ప్రకటిస్తాం. కానీ మేము ఈ ధర్నా చేయడానికి జీవో కోసం రద్దు చేయడం కోసం చేస్తున్నామండి. మెయిన్గా మేము ఇదే జీవనోపాధిగా బతుకుతున్నాం. మా లాంటి వాళ్ళు కొట్టకూడదని మెయిన్గా చేస్తున్నాము. అలాగే దీనివల్ల ప్రజల ఆస్తులకి కూడా ఎటువంటి భద్రత కానీ ఏమీ ఉండదు. ఇప్పుడు మేము అందిస్తున్న సేవల్ని వాళ్ళ ద్వారా చేయడం వల్ల ఇది కరెక్ట్ కాదు. ఇంకా ప్రజల ఆస్తులకి పబ్లిక్కి కరెక్ట్గా సర్వీస్ కూడా అందదు. దీనివల్ల ఇప్పుడున్న కరెక్ట్గా ఉన్న దీనిని సిస్టమ్ని వాళ్ళు పాడు చేస్తున్నారు. అదే కాకుండా మాలాంటి వాళ్ళు ఎన్నో 5 లక్షల కుటుంబాలు ఈ మొత్తం స్టేట్ మొత్తం ఉంటున్నాము. ఈ డాక్యుమెంట్లే పూర్తిగా బతుకుతున్నాం. మా జీవనోపాధి కూడా దెబ్బతీస్తున్నారు. దానికోసం మేము చేస్తున్నాము. అలాగే ప్రజల ఆస్తుల కోసం కూడా మేము వాళ్ళకి మధ్య ఉండి మేము ఈ ధర్నా చేస్తున్నాము. అది ప్రజలు కూడా అవగాహన చేసుకోవాలి. అలాగే ఈరోజు మన అనగాని సత్యప్రసాద్ గారు అసత్య ప్రసారాలు కూడా చేస్తున్నారు. మేము డాక్యుమెంట్ రైటర్లు దీనికి ఒప్పుకున్నాము, ఈ ఆర్ఎస్కేలకి పెట్టడానికి మేము ఒప్పుకున్నామని చెప్తున్నారు. ఈ డాక్యుమెంట్ రైటర్లు ఎవరూ దీనికి ఒప్పుకోలేదు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. భోగాపురం ఎయిర్పోర్టు ప్రారంభోత్సవానికి రండి, ప్రధానికి సీఎం చంద్రబాబు ఆహ్వానం. పది రోజుల్లో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో పర్యటిస్తా వైఎస్ జగన్మోహన్ రెడ్డి. (22A) భూముల నిబంధనలపై కొత్త జీవో, మంత్రి అనగాని సత్యప్రసాద్.
తల్లికి వందనం పేరుతో తల్లులకు చంద్రబాబు మహామోసం, మెరుగు నాగార్జున ఫైర్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మరో తాజా బులెటిన్ లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.